అమ్మయ్య రాత్రి తాగింది ఎక్కువైపోయిందిరా బాబు. సునందా ఏంటి ఒక కప్పు టీ ఇవ్వే. రాత్రి తాగొచ్చారు కదా, మీరే పెట్టుకోండి. నేనేం తాగలేదు. ఎందుకు తాగలేదు? ఫుల్లుగా తాగొచ్చారు. మీరు రాత్రి టీవీ చూస్తూ ఒకటే నవ్వులు. టీవీ చూసి నవ్వుతే తాగినట్టా? ఆపేసున్న టీవీని చూసి నవ్వారు మరి. ఊరి అమ్మ దీనికి దొరికేసాను రా బాబు. అవునండి నాన్నగారు, మీకు రాత్రి అమృతం బాగా ఎక్కువైంది. అదేంటి సిద్ధు అలాగంటున్నావు? నువ్వు కూడా నేను తాగాను అనుకుంటున్నావా ఏంటి? అనుకోవడమేం కాదండి, నిజంగానే జరిగింది. రాత్రి మీరు కాలింగ్ బెల్ కొడితే డోర్ తీయడానికి వచ్చాను. నన్ను చూసి అమ్మ అనుకుని, ఏంటి సునందా కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత డోర్ తీయడానికి ఎంతసేపా అని నన్ను తిడుతున్నారు. అంటే చీకటి కదా, నిన్ను చూసి అమ్మ అనుకున్నాను. చీకటి ఏంటండి, మన డోర్ దగ్గర లైటు రాత్రంతా వెలుగుతానే ఉంటది కదా. కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, అందుకే కనిపించలేదేమో. అయినా ఈయన క్వశ్చన్లు ఎందుకు? నేను ఇంటికి క్షేమంగానే వచ్చాను కదా. వచ్చారు మీరు క్షేమంగానే వచ్చారు. మరి బండేది? బండా పొద్దున్నే లెగ్గానే కాళ్ళు పెట్టేసినాయి ఏంటా అనుకున్నాను. బండి వదిలేసి అంత దూరం నుంచి నడిచి వచ్చేసానా. తేరగా మందు దొరికిందని పీతలా తాగెత్తే ఇలాగ ఉంటది మరి. అవునా? ఇంతకీ ఎవరిచ్చారేంటి పార్టీ? ఆనందరావు గారు కొడుకు ఇచ్చాడే. ఏంటో విశేషం? రెండోసారి కూడా అమ్మాయి పుట్టినందుకు ఆనందంతో వాళ్ళ చుట్టాలను స్నేహితులను పిలిచి మంచి విందుతో పాటు లిక్కర్ పార్టీ కూడా అరేంజ్ చేశారు. అబ్బాయి పుడితే పార్టీ ఇస్తారు గాని అమ్మాయి పుడితే పార్టీ ఏంటండి? అదే డౌట్ నాకు వచ్చి నేను వెళ్ళి అడిగాను. ఆయన ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే బెటర్ అన్నాడు. ఏ విషయంలో బెటర్ అంట? అది అడిగారా లేదా? ఇంతకే అడిగాను. ఏం చెప్పాడంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చదివించే ఖర్చు ఒకటే. అబ్బాయిల కన్నా అమ్మాయిలైతే ఇంకా బాగా చదువుతున్నారు, అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలైతే అన్ని రకాల అలవాట్లకు బానిసలు అవుతున్నారు. డబ్బును పొదుపు చేయడంలో కూడా అమ్మాయిలదే పైసేయి. అబ్బాయిలు కష్టపడి పెళ్లి చేసామనుకో, వాడు పెళ్ళం మాట విని తల్లిదండ్రులను సైతం వదిలేస్తున్నారు. కొందరు అబ్బాయిలైతే వృద్ధాశ్రమాలకు పంపేస్తున్నారు. ఏదైనా కష్టం వచ్చినా అవసరం వచ్చినా ఆడబిడ్డకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి ఆలనా పాలనా చూసుకుంటుంది. ఇంకా మగదిక్కంటావా? కూతురే అల్లుడితో అన్ని పనులు చేయిస్తుంది. కొడుకులేని లోటు అల్లుడి ద్వారా కొంత తీరుతుంది. దీనిని బట్టి కొడుకు బెటర్ అంటారా కూతురు బెటర్ అంటారా అని నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశాడు నన్ను. నిజమేనండి. ఇప్పుడు చాలా కుటుంబాల్లో చూస్తున్నాం కదా, పెళ్ళి అవ్వకముందే కొడుకులు, పెళ్ళి అయ్యిందంటే గ్రద్ద కోడి పిల్లని ఎత్తుకుపోయినట్లు కోడళ్ళు కొడుకులను కన్నవారికి దక్కకుండా ఎగరేసిపోతున్నారు. మొన్నటి వరకు అమ్మాయిలు లేచిపోతున్నారు అనేవారు, ఇప్పుడు పెళ్ళైతే అబ్బాయిలు లేపుకుపోతున్నారు అంటున్నారు. ఏంటో ఈ విడ్డూరం. అయినా అందరూ అలా ఉండరు కదా.